ఇచ్చిన వారు ఉంటారు. మరి వారు చేసింది గాని, మీరు చేసింది గాని మీరు ఎందుకు తినరు? ఆ 40 రోజులు బయట వారు వడ్డించినయి ఎందుకు తినరు అని అడిగా. అంటే అది మా దీక్ష అండి. మా దీక్షలో మేముంటాం గాబట్టి, ఒకవేళ అది తినకూడనిది తింటే మా దీక్ష పాడవుతుంది గాబట్టి మేము తినమండి అన్నారు. నేనన్నాను, మరి మీరు 40 రోజులు దీక్షే ఉంటూ ఉన్నారండి. మేము జీవిత కాలము దీక్షలోనే ఉన్నాము. కాబట్టి మా దీక్ష పాడవకుండా ఉండాలి అంటే మేము వాటిలిని తినకూడదు. మేము మా దీక్షలో నుంచి తప్పిపోవాలనుకున్న లెక్కైతే తినాలి. మీరు 40 రోజులే దీక్ష అంటూ ఉన్నారు. మేము జీవిత కాలము దీక్షలోనే ఉంటున్నామని అన్నా. అప్పుడు ఆయన చాలా మర్యాదగా మాట్లాడుతూ, "అయ్యా! మీరు నాకు చాలా ఇంటెలిజెంట్‌గా మరి సమాధానం ఇచ్చారు" అని అన్నారు. అది ఎలా నాకు తెలిసిందంటే నేను బైబిల్ కాలేజ్‌కి వెళ్ళడం ద్వారా ఆ విషయాలు నేను కొన్ని తెలుసుకోగలిగా. హల్లెలూయా! దేవునికే మహిమ కలుగును గాక. ఎందుకు చెప్తూ ఉన్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరిని మనం